భాషా ప్రాధాన్యత. కాలగమనంలో భాష ప్రత్యేకత. భాషకు మూలం సంస్కృతి సంప్రదాయం. భాషలో ఏతి, యాస, ప్రాస, శబ్దాలు, మాటలు, ఉచ్చారణ. మాట్లాడే మాటల్లో స్వరాలు వర్ణమాలలోకి మార్చాలి. భాష కళకు జోడు. చూపు లాంటిది, నిర్లక్ష్యం చేయరాదు. నడివచ్చిన వారిలో ప్రయాణించి లిపిని తయారు చేసి కొండంత అండగా నిలుస్తుంది. ఆనందం ధనమాతైవం పరువా ప్రతిష్ట. ఆనందాన్ని ఇచ్చేది లక్ష్యం పెట్టుకొని సాధించినప్పుడే అనుభూతి అసలైన ఆనందం. అధ్యయనం చేసి పరిశీలించి నిరూపణ చేయాలి. పరిశోధనలో అనుభవాలు, మన జ్ఞాపకాలు. లక్ష్యం ఏమిటో కాలం తరువాత ప్రశ్నించుట కంటే సాధన బోలెడంత మంచి హోదా. అనుకున్నది సాధన. ఆనందం ఇచ్చేది లక్ష్య సాధన. పేరు రావాలి, తృప్తి కలగాలి, ఇదే నా ఆనందం. అమృతం కురిసిన వేళ. అందరూ నిద్రపోతున్నారు. తలుపులు తెరిచి దూరంగా ఉన్నాను. వెన్నెల మైదానంలో నిల్చున్నాను. కొయ్యారంగా నడుస్తున్న అందాల పంకాల గజ్జలతో గలగల శబ్దం చేస్తూ పాదం చెంట తామర పుష్పాలతో నిలుచున్నది. గుమాయించిన జల్లె పారిజాత పుష్పాలతో కుత్తులుగా వేలాడుతున్న యవ్వనం తొణుకుతో పొంగిపోతున్నాయి. అందమైన ఆనందం కిరీటం ధరించి సంగీత గీతాన్ని ఆలపిస్తూ ఎర్రని పెదవులతో తెల్లని నవ్వుల వీణ దొరకని రహస్య స్వప్నాన్ని వశం చేసుకుని ప్రేమించే జీవితంలో జీవించటము. ఉదయించే సూర్యుడు, జోరున కురిసిన వాన, అమృతం దోసి ఇళ్లలో దుఃఖం చావులోకి వెళ్ళి పొమ్మన్నారు. జీవితాన్ని మందార మూలగా అమృతం కురిసి జల్లుల అందరము నిద్రపోతున్నాం. ఈ పాపం ఏనాటికి ఎవరికీ తెలియదు.